సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తున్నారు సీఎం చంద్రబాబు. లైవ్ చూద్దాం. మన పొలాల్లోంచి అమరావతి వచ్చినట్టు గోల్డ్ ఫర్ ప్రాస్పరిటీ. రండి, నమస్కారం. రండి. బాగా చేశారు. మన టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తూ ఉన్నారు. ఆయన వెంట ఇతర అధికారులు కూడా ఉన్నారు. చంద్రబాబు రాగానే అటు ఆయన అభిమానులు కార్యకర్తలంతా కూడా ఆయన చూసి కొంత ఉత్సాహంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నించారు. అలాగే ఆయన వారికి అభివాదం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇతర అధికారులతో సమీక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. అయితే ఇది అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు కాబోతోంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తే కనుక అమరావతికి రాకపోకలు మరింత వేగంగా సులభంగా కాబోతున్నాయి. ఇక అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానం చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు నేషనల్ హైవే 16 కు సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం కాబోతోంది. ఈ మొత్తం రోడ్డు 21.77 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 3 దశల్లో ఈ రోడ్డును ఏపీ సర్కార్ నిర్మించబోతోంది. ఫేజ్ 1 లో భాగంగా దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును నిర్మించబోతోంది ప్రభుత్వం. ఇక ఫేజ్ 2 లో భాగంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించబోతోంది. ఇక ఫేజ్ 2 లో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను ఏపీ సర్కార్ పూర్తి చేయబోతోంది. ఫేజ్ 3 లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను కూడా నిర్మించబోతోంది. ఇక ఉండవల్లిలో బకింగ్ హోమ్ కెనాల్ పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ను కూడా ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. కొండవీటి వాగు గుంటూరు ఛానల్ పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ను ఏపీ సర్కార్ నిర్మిస్తోంది. అమరావతి రహదారి అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకంగా మారబోతోంది. అయితే మరి కాసేపట్లో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డును చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై కూడా సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇతర అధికారులు కూడా ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెంట భారీగా కార్యకర్తలు అక్కడికి వచ్చారు. సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వచ్చారు. మరి కాసేపట్లో ఆయన దాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రజలకు అంకితం చేయబోతున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే అమరావతిలో కీలకమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డును సాంకేతికంగా E3 రోడ్డుగా పిలుస్తున్నారు. ఇది దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వరకు 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. మొత్తం 21 కిలోమీటర్ల దూరం నిర్మాణానికి 3 దశల్లో ఇప్పటికే 1519 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ రహదారి నుంచి సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, ఉద్యోగుల గృహ సముదాయం, మంత్రుల నివాసాలు, పరేడ్ మైదానం ఇలా కీలకమైన ప్రాంతాలను చేరుకోవచ్చు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సీడ్ యాక్సెస్ రోడ్డును మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది నిమిషాల క్రితమే సీడ్ యాక్సెస్ రోడ్డుని లాంఛనంగా ప్రారంభించి అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వరకు కూడా నడుచుకుంటూ ఆ స్టీల్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనతో పాటు వేలాది మంది రైతులు కూడా వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందరూ కూడా రైతాంగానికి అభివాదం చేసుకుంటూ ఆయన వస్తున్నారు. అయితే స్టీల్ బ్రిడ్జ్ కింద నుంచి కూడా కాలువ పారుతూ ఉంటుంది. ఆ
కాలువలోని వాటర్ ప్రవాహాన్ని కూడా ఆయన పరిశీలించారు, ఏ విధంగా వెళ్తుంది అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజీ నిండు కొండలా కనిపిస్తుంది. ఆ నీరంతా కూడా రైతాంగానికి కాలువ నుంచి వదులుతున్నారు. ఈ స్టీల్ పిట్ కింద నుంచి ఆ కాలువ పారుతూ ఉంటుంది. ఆయన చంద్రబాబు వాటిని పరిశీలించారు, అక్కడి నుంచి ఆ ప్రవాహాన్ని పరిశీలించారు. ఏదైతే వేలాది మంది రైతులతో కలిసి ఆయన ఇక్కడి నుంచి నడుస్తూ కూడా బహిరంగ సభా వేదికకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు మంత్రులు, సీనియర్ ఏదైతే మంత్రులు కావచ్చు, సీనియర్ అధికారులు కావచ్చు, అదేవిధంగా వేలాది మంది అక్కడ చూస్తే కనుక రైతాంగం వేలాది మంది తరలి వచ్చారు. ఇక్కడ మొత్తం కూడా రైతాంగం ఆ స్టీల్ బ్రిడ్జి నిండా కూడా రైతాంగం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే సుదీర్ఘ కాలంగా ఒక కళలా కనిపిస్తుంది. ఎందుకంటే సీ ట్యాక్స్ సంబంధించి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఇది పూర్తవుతుందా లేదా అనే మీమాంస మీదట ఎట్టకేలకు అది పూర్తయింది. రాజధానిలో ఒక కీలక ఘట్టంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. వేలాది మంది రైతులంతా కూడా ఇక్కడ మొత్తం కూడా రైతాంగం అంతా కూడా చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఇది సాధ్యమైన కూడా రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట వేలాది మంది రైతులు ఆ బ్యారేజీ మీద నుంచి వేలాది మంది నడుస్తూ అంతా ఒక ఏదైతే ప్రజలంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు ఇక్కడ రాజధాని ప్రాంతంలో. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఈ బ్రిడ్జి ఓపెనింగ్ ఉంటుంది. ఇక్కడికి వేలాది మంది మంగళగిరి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలంతా కూడా తరలి వచ్చారు. ప్రజానీకం, రైతాంగం మొత్తం కూడా వచ్చారు. ఎందుకంటే రాజధానికి వెళ్లాలంటే అనేక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు స్ట్రీట్ యాక్సెస్ రహదారి పూర్తవడంతో పూర్తిగా ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏదైతే ఎమ్మెల్యేల భవనాలకు కావచ్చు, మంత్రుల భవనాలకి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఒక కనెక్టివిటీ అయితే మనకి పూర్తి స్థాయి కనిపిస్తుంది. రైతాంగం ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చూసాము రైతాంగం ఏ విధంగా కేరింతలు కొడుతున్నారో. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన స్టేజీ వెక్కిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా ఏదైతే రైతాంగానికి అభివాదం చేస్తున్నారు, రైతులు కూడా అదే చెప్తూ ఉన్నారు. తమకి చంద్రబాబు పై పూర్తి నమ్మకం ఉంది, మా ఫ్లాట్లు కూడా క్లియర్ చేసి ఇచ్చేస్తే మేము నివాసాలు కూడా నిర్మించుకుంటాం అని చెప్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ కూడా మాట్లాడడం జరిగింది. 2008 కల్లా ఏదైతే 28 కల్లా కూడా మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం. అంటే రాజధాని అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ అయితే 2028కి అప్పగిస్తాము, 2028కి మేము అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తానికైతే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయ్యాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏదైతే ఇప్పుడు మరి కాసేపట్లో ఈ బహిరంగ సభ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెళ్లి ఆ భవనాలు పూర్తయిన భవనాలని ఏదైతే ఆ కీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు, సిఆర్డీఏ దగ్గర నుంచి తీసుకుని అవి జిఏడికి అందజేస్తారు. తర్వాత లాంఛనంగా అసెంబ్లీ సచివాలయం జిఏడి కలిసి ఏదైతే ఎమ్మెల్యేలకి ఒక లాటరీ రూపంలో ఎమ్మెల్యేలకి కేటాయిస్తారు, ఎమ్మెల్యేలకి కేటాయించే పరిస్థితి ఉంది. మంత్రులు కూడా ఏదైతే రేపు దసరా నాటికి మంత్రుల క్వార్టర్స్ కూడా పూర్తవుతాయి, అన్ని కూడా వారికి కేటాయించే పరిస్థితిని కూడా చెప్తున్నారు. మొత్తానికి రాజధాని ప్రాంతంలో శరవేగంగా పనులు జరుగుతున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనికి సంబంధించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రీట్ యాక్సెస్ రోడ్ అనేది చాలా కీలకంగా ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. రాజధాని ముఖద్వారంలో ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రాజధానిలో ఏదైతే సచివాలయానికి 10 నిమిషాల్లో చేరుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 స్టీల్ బ్రిడ్జీలు నిర్మించారు. 6 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఏదైతే ప్రభుత్వం కూడా దీనికి ఫండ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతాంగానికి ఇబ్బంది లేకుండా, ఎవరైతే కొంతమంది భూములు ఇవ్వలేదో వారి వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కానీ ఏదైతే రైతాంగానికి సంబంధించి కూడా వారికి ఇచ్చాల్సిన పరిహారం ఇచ్చారు. కొంతమంది కేసులు వేసినప్పటికీ హైకోర్టు కొట్టివేసిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోడ్స్ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ముందుకు పోతున్న పరిస్థితి. రాజధాని అభివృద్ధి అనేది ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందరూ కూడా రైతాంగం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ముందుకు పోతున్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయితే కార్యక్రమం కొనసాగుతుంది. సిఆర్డీఏ కమిషనర్ అక్కడ మనకి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా కీలక ఉపన్యాసం అయితే ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ఇది ముగిసిన తర్వాత ఆయన సీట్ యాక్సెస్ 2 రోడ్ల మీదుగా ప్రయాణం చేస్తూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు వెళ్ళి అక్కడ ఈ కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
తదనంతరం ఆయన ఏదైతే సచివాలయానికి చేరుకొని వివిధ శాఖల రివ్యూలు అయితే కొనసాగిస్తారు. ఏదైనా ఒక చరిత్రాత్మక ఘట్టంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఈ ప్రాంత రైతాంగం మొత్తం కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారు రైతాంగం వేలాది ఎకరాలు రాజధానికి ఇచ్చినప్పటికి కూడా కొంతమంది ఒకరు ఇవ్వకపోవడం వల్ల స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుకి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. దీనివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇన్ని రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు కార్యక్రమం ఏదైతే రైతులు కోర్టు తీర్పు ద్వారా కానీ రైతాంగం కొంత భూసేకరణ చట్టం ద్వారా కానీ కొంత సేకరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తయింది. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అయితే కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ తాత్కాలికంగా ఉండే స్టీల్ బ్రిడ్జి ఒరిజినల్ బ్రిడ్జి ఏదైతే రాజధాని సీడ్ యాక్సెస్ నుంచి మెయిన్ E3 కనెక్టింగ్ కోసం ప్రత్యేకమైన రోడ్డు త్వరలోనే పూర్తి చేస్తారు. అప్పటి వరకు కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలికంగా రోడ్డుగా మాత్రమే మనం పరిగణించాలి. ఆ కాంక్రీట్ చేస్తారు. ఇది స్టీల్ బ్రిడ్జి. ఇప్పటికే 2 స్టీల్ బ్రిడ్జీలు దీని కనెక్టింగ్ కోసం వేశారు. మధ్యలో 1-2 నిర్మాణాలకు సంబంధించి ఇబ్బందులు ఉండటం వల్ల కొంత ఎస్ ఆకారంలో రావడం జరిగింది అని కూడా ఇక్కడ మంత్రి నారాయణ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఏర్పడటానికి వంకర తిప్పారు తీసుకుంటాం, తప్పుడు ప్రచారం చేసేవారిపై అటువంటిది ఏమి లేదు. అక్కడ వాటర్ ట్యాంక్ కావచ్చు, ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత తిప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి రావడం, మంత్రులంతా హాజరయ్యారు, ప్రజానీకం వేలాది మంది హాజరయ్యారు. ఆయన వాటర్ పరిశీలించారు. థ్యాంక్ యూ రవిచంద్.